అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనం తెలుగులోని సందులు గురించి ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ సంధిలో కొన్ని అంశాలుంటాయి. అవి పూర్వపదం, పరపదం. ఓకేనా? పూర్వపదం అలాగే పరపదం. వీటిని పూర్వస్వరం, పరస్వరం అని పేర్కొంటారు. వీటిని ఏమంటారు? పూర్వస్వరం అలాగే పరస్వరం. అంటే పర అంటే ఉత్తర స్వరం అని కూడా అంటారు ఇక్కడ. వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక సమాసాన్ని విడదీస్తే రెండు పదాలు ఏర్పడతాయి. ఓకేనా? ఒక సమాసాన్ని విడదీస్తే రెండు పదాలు ఏర్పడతాయి. అందులో మొదటి పదం పూర్వపదం. ఓకేనా? సమాసాన్ని విడదీస్తే రెండు పదాలు ఏర్పడతాయి కదా. దాంట్లో మొదటి పదాన్ని ఏమంటారంటే పూర్వపదం అంటారు. అలాగే రెండో పదాన్ని ఏమంటారంటే పరపదం అంటారు. పరపదాన్ని మనం ఇక్కడ ఉత్తర పదం అని కూడా అంటాము. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఏంటి అంటే ఇప్పుడు రాముడితడు అని ఉంది. ఓకేనా? రాముడితడు. దీన్ని మనం విడదీద్దాం. అంటే రాముడు ప్లస్ ఇతడు. ఓకేనా? ఇందులో మొదటి పదం ఉంది కదా రాముడు. రాముడు అనేది ఈ పదం ఏంటి అంటే పూర్వపదం. అలాగే ఇక్కడ రెండో పదం ఇతడు ఉంది కదా. దీన్ని ఏమంటామంటే మనం పరపదం అంటారు లేదా ఉత్తర పదం అని కూడా అంటారు. ఇక్కడ మనం చూద్దాం ఏంటి అంటే ఇక్కడ పూర్వస్వరం, పరస్వరం సంధి విడదీయగా ఏర్పడిన పూర్వపదంలోని చివరి అక్షరంలో ఏ అచ్చు ఉంటుందో అది పూర్వస్వరం. అంటే ఏంటి అంటే ఇక్కడ పూర్వస్వరం, పరస్వరం అనుకున్నాం కదా. అంటే ఏంటి అంటే సంధి విడదీసినప్పుడు పూర్వపదం ఉంటుంది కదా. అంటే పూర్వపదం అంటే ఇక్కడ మనకు రాముడి తట్లో రాముడు పూర్వపదం కదా. ఈ పూర్వపదంలోని చివరి అక్షరం ఏంటిది? డు. ఓకేనా? రాముడు కదా. చివరి అక్షరంలో ఏ అచ్చు ఉంటుందో అది పూర్వస్వరం. అచ్చు ఏముంది? రాముడు అంటే ఊ వస్తుంది కదా. ఓకేనా? దాన్నే మనం ఏమంటారంటే పూర్వస్వరం అంటారు. రాముడు డు అంటే ఏమొస్తుంది? ఊ వస్తుంది కదా అలా. అలాగే రెండో పదం ఏ అచ్చుతో ప్రారంభమైందో అది పరస్వరం. అంటే ఇతడులో దేంతో స్టార్ట్ అవుతుంది? ఈతో స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటారంటే ఇక్కడ పరస్వరం అంటారు. ఓకేనా? రెండో పదంలో ఏ అచ్చుతో ప్రారంభమైనో అది పరస్వరం అంటారు. ఓకేనా? ఆ విధంగా ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్లో కూడా మనం చూస్తే ఎవరెవరు అని ఉందనుకోండి. ఎవరు ప్లస్ ఎవరు కదా. ఎవరు ప్లస్ ఎవరు. ఇందులో మనకు ఎవరు అంటే ఏమొస్తుంది? ఇదేంటి అంటే మన ఇక్కడ మొదటి పదంలోని ఓకేనా మొదటి పదంలోని చివరి అక్షరంలో అచ్చు ఏంటి? ఎవరు అంటే ఊ వస్తుంది కదా. అలాగే ఇక్కడ దీన్నే మనం ఏమంటా అంటే పూర్వస్వరం అంటారు. ఎవరెవరిలో ఎవరు ప్లస్ ఎవరు కదా. అలాగే ఇక్కడ రెండో పదం ఉంది కదా. అంటే పరపదం ఉంది కదా ఎవరు. అందులో ఏ ఉంది కదా. ఏ అనే అచ్చుతో ఉంది కాబట్టి ఏ అనేది పరస్వరం అన్నమాట. అలా ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. పూర్వస్వరం, పరస్వరం. ఓకేనా? ఇది ఇక్కడ మనం చూసినా కూడా రాముడు కదా. డు అంటే ఊ వస్తుంది. ఇది పూర్వస్వరం. ఇతడులో ఈ వస్తుంది మొదటి అక్షరం అచ్చు కాబట్టి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. పూర్వస్వరం అలాగే పరస్వరం. ఇక్కడ మనం సంధి పారిభాషిక పదాలు చూద్దాము. ఇవి ముఖ్యంగా 6 రకాలు. ఓకేనా? సంధిలోని పారిభాషిక పదాలు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇవన్నీ కూడా అడగవచ్చు. అంటే మీరు కూడా ఎగ్జామ్లో చూసుండవచ్చు. ఇక్కడ సంధి కానివ్వండి, ఆదేశం కానివ్వండి, ఆగమం, వికల్పం, బహుళం, పరం. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. క్లాస్ కొంచెం లాంగ్ ఉండొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సంధి విభాగాన్ని చదువుకునేటప్పుడు తరచూ కొన్ని పదాలు పునరావృతం అవుతాయి. అవి సంధికి సంబంధించిన పారిభాషిక పదాలు. అవి ఏంటి అంటే ఒకటేది సంధి, తర్వాత ఆదేశం, ఆగమం, ఓకేనా, వికల్పం, తర్వాత బహుళం, అలాగే పరం. ఓకేనా? ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ వికల్పం అంటే వైకల్పికం, విభాష. ఓకేనా? మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ది సంధి. సూత్రం ఏంటి అంటే పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశం బగుట సంధి. ఓకేనా? పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశం బగుట సంధి. ఇక్కడ మనం వివరణ చూద్దాము. అంటే మనకి ఈ సూత్రం కూడా ఇంపార్టెంట్. ఈ సూత్రం ఇచ్చి ఏంటి అని అడగవచ్చు. ఓకేనా? సంధి. ఇక్కడ వివరణ పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒక్కటే మిగులుతుంది. దీనినే సంధి అంటారు.
మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి అని. ఓకేనా. ఇది వివరణ ఏంటి అంటే, ఈ రెండు కలిసేటప్పుడు పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం అనేది లోపిస్తుంది, పరస్వరం ఒకటే మిగులుతుంది. ఓకేనా. దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సంధి అంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాము. అతడిక్కడ అనే ఒక పదం ఉందనుకోండి, అతడిక్కడ, దాన్ని మనం విడదీస్తే అతడు ప్లస్ ఇక్కడ. ఓకేనా. అతడు ప్లస్ ఇక్కడ. మనం తెలుసు కదా, ఇందాక మనం అనుకున్నాం, ఇక్కడ అతడు అనేది పూర్వపదం అవుతుంది. ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం ఏంటిది, డు. దీంట్లో అచ్చు ఏంటిది, డు అంటే ఊ కదా, అతడు అంటే ఊ ప్లస్ ఇక్కడ. ఇక్కడ అంటే ఈ పదంలోని మొదటి అక్షరం అచ్చు ఏంటి, ఈ. ఇక్కడ ఏమైంది, ఊ ప్లస్ ఈ కదా. ఇక్కడ పూర్వస్వరం అనేది ఇక్కడ ఏమవుతుందంటే లోపిస్తుంది. పూర్వస్వరం ఏంటిది, ఊ అనేది లోపించి ఇక్కడ పరస్వరం ఒకటే మిగులుతుంది, అంటే ఈ అనేది ఒకటే మిగులుతుంది. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే అతడు ప్లస్ ఇక్కడ కదా, కానీ కలిపినప్పుడు ఏమైంది, అతడు ఇక్కడ అయింది, ఈయే వచ్చింది, డు అనేది పోయింది. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండు కలిసే చోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది, పరస్వరం మాత్రమే ఒకటి మాత్రమే మిగిలింది. ఓకేనా. డూలో ఊ, ఈలో ఈ కలిసినప్పుడు ఈ వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి సంధి. తర్వాత ఇక్కడ ఆదేశం చూద్దాము. ఆదేశం అంటే ఉన్న అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో శత్రువులా వచ్చి చేరడం. ఓకేనా. ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఉన్న అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో శత్రువులా వచ్చి చేరడం, దీన్ని ఏమంటారంటే ఆదేశం అంటారు. ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఇక్కడ వారు ఓయిరి అని ఉంది. ఓకేనా. వారు ప్లస్ పోయిరి కదా, వారు ప్లస్ పోయిరి. ఇందులో కారాన్ని తొలగించి కారం వచ్చి చేరింది. ఏమైంది, వారు పోయిరి. కానీ దీన్ని మనం కలిపి చెప్పేటప్పుడు ఏమంటాం, వారు ఓయిరి అంటాం. అంటే ఇక్కడ అనేది పోయింది కదా, పకారం అనేది పోయి ఇక్కడ ఏమొచ్చింది, వకారం అనేది వచ్చింది. అంటే ఉన్న అక్షరాన్ని నశింపజేసి దాని స్థానంలో శత్రువులా వచ్చి చేరడం. ఈ విధంగా మన ఎగ్జాంపుల్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏమవుతుంది, వైకల్పికం అవుతుందా, ఆదేశం అవుతుందా, ఓకేనా, ఆగమం అవుతుందా, ఇలా మనకి ఏదైనా అడగవచ్చు. కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూద్దాము, ఆగమం చూద్దాం. ఇక్కడ ఉన్న అక్షరాలను అట్లే ఉంచి మరొక కొత్త అక్షరం ఎక్కువగా రావడం. ఏమంటున్నారు ఇక్కడ, ఉన్న అక్షరాన్ని అట్నే ఉంచి మరొక కొత్త అక్షరం ఎక్కువగా రావడం. అంటే ఇక్కడ గొడ్డుటావు, ఇక్కడ ఏంటి, గొడ్డు ప్లస్ ఆవు కదా, గొడ్డు ప్లస్ ఆవు ఏమైంది, గొడ్డు టావు అయింది. అంటే ఇందులో పూర్వస్వరాన్ని అట్లాగే ఉంచి, ఓకేనా, పూర్వస్వరం అట్లాగే ఉంచి ఇక్కడ పరస్వరంతో కలిసి టు వర్ణం అధికమై వచ్చింది. ఇక్కడ ఏమైంది, పూర్వస్వరాన్ని అట్లాగే ఉంచి పరస్వరంతో కలిసి టు. ఓకేనా. మనం గొడ్డు ప్లస్ ఆవు కలిపినప్పుడు ఏమైంది, టు అనేది వచ్చింది కదా, టు వర్ణం వచ్చింది కదా. అంటే ఏంటి, గొడ్డు ప్లస్ ఆవు అంటే ఏమైంది, గొడ్డు టావు అయింది కదా. ఓకేనా. ఉన్న అక్షరాలు అట్లే ఉన్నాయి కదా, కానీ మరొక కొత్త అక్షరం ఎక్కువగా వచ్చింది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే ఆగమం అంటారు. ఓకేనా. గొడ్డు ప్లస్ టు ప్లస్ ఆవు ఏమైంది, గొడ్డు టావు అయింది. ఈ విధంగా మనం ఆగమం అనేది గుర్తుంచుకోవాలి. ఉన్న అక్షరాలను అట్లే ఉంచి మరొక కొత్త అక్షరం ఎక్కువగా రావడం. ఓకేనా. గొడ్డు ప్లస్ ఆవు ఏమైంది, గొడ్డు ప్లస్ టు ప్లస్ ఆవు, గొడ్డు టావు అయింది. తర్వాత ఇక్కడ వికల్పం చూద్దాము. సంధి సూత్రం ప్రకారం పదాలు కలవవచ్చు, కలవకపోవచ్చు, ఆదేశంగా ఆ పదం ఏర్పడవచ్చు. ఓకేనా. ఈ విధంగా గుర్తుంచుకోవాలి వికల్పం. సంధి సూత్రం ప్రకారం పదాలు కలవవచ్చు, కలవకపోవచ్చు, ఆదేశంగా ఆ పదం ఏర్పడవచ్చు. ఇక్కడ చూద్దాము ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మేనల్లుడు ఉంది. ఓకేనా. సంధి సూత్రం ప్రకారం ఏమవుతుంది, మేన ప్లస్ అల్లుడు కదా, మేన ప్లస్ అల్లుడు మేనల్లుడు అవుతుంది. ఆగమం ప్రకారం ఏమవుతుంది, మేన ప్లస్ యు ప్లస్ అల్లుడు మేన ఎల్లుడు కూడా అవుతుంది కదా. దీన్నే వైకల్పికం విభాష అని అంటారు. ఏంటి, ఇక్కడ సంధి సూత్రం ప్రకారం పదాలు కలవచ్చు, కలవకపోవచ్చు, ఆదేశంగా ఆ పదం ఏర్పడవచ్చు. అంటే ఇక్కడ మేనల్లుడు అనే పదం చూస్తే సంధి సూత్రం ప్రకారం, ఇది గుర్తుంచుకోవాలి, సంధి సూత్రం ప్రకారం ఏమవుతుంది, మేన ప్లస్ అల్లుడు మేనల్లుడు. అదే ఆగమం ప్రకారం చూస్తే మేన ప్లస్ యు ప్లస్ అల్లుడు మేన ఎల్లుడు. ఓకేనా. ఈ విధంగా కూడా అవుతుంది. దీన్ని ఏమంటారంటే
వైకల్పికం విభాష అని అంటారు. తర్వాత ఇక్కడ బహుళం చూద్దాము. ఇక్కడ సంధి సూత్రం ప్రకారం జరగవచ్చు, జరగకపోవచ్చు, వికల్పం కావచ్చు, మరో విధమైన రూపాన్ని పొందవచ్చు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? బహుళం అంటే సంధి సూత్రం ప్రకారం జరగవచ్చు, జరగకపోవచ్చు, వికల్పం కావచ్చు, మరో విధమైన రూపాన్ని పొందవచ్చు. ఓకేనా? అంటే ఏంటి అంటే ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ది ఇక్కడ చూద్దాము. రామయ్య అని ఉంది. ఓకేనా? అంటే ఏంటి? రామ ప్లస్ అయ్య అంటే ఏంటిది? సంధి ప్రకారం. ఓకేనా? రామయ్య అంటే రామ ప్లస్ అయ్య, ఇది సంధి ప్రకారం. ఓకేనా? ఇక్కడ రెండోది చూద్దాము. వెల ప్లస్ ఆలు అంటే ఏమైంది? వెలయాలు అయింది. అంటే ఏంటిది? ఇది సంధి లేకుండా. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ అనేది పక్కా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ రామయ్య అంటే రామ ప్లస్ అయ్య, ఇది సంధి ప్రకారం. రెండోది వెల ప్లస్ ఆలు అంటే ఏంటి? వెలయాలు అంటే ఇది సంధి లేకుండా. తర్వాత ఇక్కడ మూడోది మరేమి అంటే ఏంటి? మరి ప్లస్ ఏమి. ఓకేనా? మరేమి, దీన్నే మరి ఏమి అని కూడా అనవచ్చు. మరేమి వస్తుంది, మరి ఏమి వస్తుంది. దీన్ని ఏమంటారంటే వికల్పం కూడా అవుతుంది. నాలుగోది కూడా చూద్దాం. ఇక్కడ తమలపాకు అంటే తమల ప్లస్ ఆకు, తమలపాకు అయింది కదా. దీన్ని ఏమంటారు? మరో విధమైన రూపం కూడా అవ్వచ్చు. అంటే బహుళకం కన్నా ముందు చెప్పుకున్న 4 సూత్రాలు వర్తిస్తాయి లేదా వర్తించవు అనేదే ఈ బహుళం సూత్రంలోని అంశం. ఈ విధంగా మనం బహుళం అనేది గుర్తుంచుకోవాలి. ఇక మనం ఇక్కడ ఆరోజు చూద్దాము. పరం అంటే పరపదంగానో పరస్వరంగానో ఉండటం. పరం అంటే ఏంటంటే పరపదంగానో పరస్వరంగానో ఉండటం. ఈ విధంగా మనం ఇక్కడ ఈ 6 కూడా చూడడం జరిగింది. సంధి పారిభాషిక పదాలు. ఓకేనా? సంధి, ఆదేశం, ఆగమం, వికల్పం, బహుళం, అలాగే పరం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీటిని గుర్తుంచుకుంటే మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే తప్పకుండా ఉంది. మనం ఇంకా వచ్చే క్లాసెస్లలో ఇంకా మనం చూద్దాము ఈ సందులు వీటన్నిటి గురించి కూడా. ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.